పెదవి దాటక ముందే, అర్థమైందా? మాట పెదవి దాటక ముందే మనసు విశ్వాన్ని దాటేస్తుంది. ఎందుకంటే మాట కంటే వేగవంతమైంది మనసు. మాటకి భౌతిక రూపం కావాలి, మనసుకు అక్కర్లేదు. ఇక్కడ మనసు ఎందుకంత వేగవంతమైందంటే మనసు శక్తి కదా. మనసు ఏంటి? శక్తి. నీ లోపల ఎలాంటి తరంగాలు ఉంటే అలాంటి తరంగాలతో వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. మంచి ఉంటే మంచి, చెడు అయితే చెడు. అందుకే అంటారు యద్భావం తద్భవతి. నీ భావం ఎలా ఉంటే అలాంటి వాళ్ళు నీకు తారసపడతారు, అలాంటి వాళ్ళతో స్నేహం అవుతుంది, అలాంటి వాళ్ళతో నువ్వు సంబంధం కలుపుకుంటావు, అలాంటి వాళ్ళతోనే జీవిస్తూ ఉంటావు. అందుకే అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఆ హెవెన్ ఎక్కడ లోపలే ఉంది. మనసే స్వర్గం, మనసే నరకం. అంతే కదా. మన స్వభావానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే ఈ అబ్బాయి నచ్చాడంటే నచ్చాడు అనేస్తాం, ఈ అమ్మాయి నచ్చిందంటే నచ్చింది అనేస్తాం, మ్యారేజ్ అయిపోతుంది. ఆ ఫస్ట్ లుక్లో, ఆ ఫస్ట్ చూసినప్పుడు ఆ దృష్టితో ఆ వ్యక్తి మీద మన దృష్టి పడ్డప్పుడు కొంతమంది నచ్చేస్తారు, చాలామంది నచ్చరు. ఆ నచ్చినప్పుడు అక్కడ స్పందించింది ఏంటి? నీ శరీరం కాదు, నీ మాట కాదు, నీ హృదయం, నీ భావం. బాగుంది బాగుంది అంటే అక్కడ ఏది కనెక్ట్ అయింది? నువ్వు భావంతో ఫస్ట్ కనెక్ట్ అయ్యావు, తర్వాత మనసుతో కనెక్ట్ అవుతావు. ఫోన్లు మాట్లాడతారు కదా కుదిరినాక, మనసుతో కనెక్ట్ అవుతావు. ఈ మనసుతో కనెక్ట్ అయ్యాక ఈ ఆలోచనలు మంచిగా ఉంటే పెళ్ళి అవుతుంది, లేకుంటే అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోతారు. పెళ్ళి కాకముందు కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు కదా. ఈ అబ్బాయి సరిగా మాట్లాడట్లే, ఈ అమ్మాయి సరిగా లేదు, రెస్పాండ్ అవ్వట్లే, వద్దు. అట్లా చాలా వరకు పెళ్లిపేటల వరకు వచ్చి ఆగిపోయినవి చాలా ఉన్నాయి. ఒకప్పుడు చచ్చినట్టు చేసుకునేవాళ్ళు కలిసినా కలగకపోయినా, ఈ కాలంలో చేసుకోవట్లేదు. ఆ రోజులో పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా, చేసుకో, అందరికి ఇంతే అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రి. ఈ రోజుల్లో అట్లా కాదు, ఆలోచనలు కూడా కలవాలి, భావాలు కూడా కలవాలి, కలిస్తేనే పెళ్ళి, ఎక్కడనో. కొంచెం అడ్వాన్స్ అయిపోయారు ఈ రోజుల్లో వాళ్ళు. సో అది ఏమవుతుంది? ఫస్ట్ భావంతో కనెక్షన్ ఏర్పడుతుంది. అది ప్రేమ కానీ పెళ్ళి కానీ, అది ఏదన్నా కానీ, లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. సో అది కనెక్ట్ అయిపోయాక నెక్స్ట్ ఆలోచన కంటే అప్పుడు రిలేషన్. భావము, మనసు, శరీరము, ఆలోచన, ఇదంతా కలిస్తే ఒక బంధం. ఇలా మనము ప్రతి వ్యక్తితో, ప్రతి స్థితితో, ప్రతి పరిస్థితితో, ప్రతి జీవితో, మనుషులతో కాదు, ప్రతి జీవితో, ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఉంటాం. కనెక్ట్ అవ్వడమే కాకుండా మనం జడ్జ్ చేస్తాం, ఇది మంచా ఇది చెడా అని చెప్పి. ఎట్లా జడ్జ్ చేస్తాము? అది ఉన్నది ఉన్నట్టుగా చూడం. ఏం చూస్తామంటే గతంలో మన అనుభవం ఉంటుంది కదా. మనసు ఏం చేస్తుంది? ఇమీడియట్గా ఒక వ్యక్తిని చూడగానే, ఒక పరిస్థితి చూడగానే ఇతనితో గతంలో నాకు ఏమైనా అనుభవం ఉందా లేదని పాస్ట్కి పోతుంది. పోయి ఒకళ్ళ అనుభవం ఉంటే వీడు చెడ్డవాడు, లేదంటే వీళ్ళు మంచోళ్ళు, జడ్జ్ చేస్తుంది అక్కడ. ప్రజెంట్ తనున్న స్థితితో చూడదు, గతంలో తనకున్న అనుభవం ఏంటి, ఏమైనా తిట్టాడా, అవమానించాడా, నన్ను పొగిడాడా, పొగిడితే ఒకలాగా, తిడితే ఒకలాగా, అవమానిస్తే ఒకలాగా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ ఏం చేస్తుంది? అవసరమైతే మాట్లాడతావు, లేకుంటే మోహన్ చిట్లించుకొని వెళ్ళిపోతావు. అయితే వెళ్ళిపోయావు, బాగానే ఉంది. మళ్ళీ ఏం చేస్తుంది? ఈ సబ్కాన్షియస్నెస్లో ఇది ఉండిపోయింది కదా, ఇంటికి పోయినాక అదే గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా అది ఒకవేళ మంచి అయితే అక్కడ మర్చిపోతావు, ఫ్రెండ్ ఎవరో కలిస్తే అక్కడ మర్చిపోతావు. అదే శత్రువు కలిశాడు అనుకో, నేను ఎవరో 10 ఏళ్ల క్రితం మోసం చేశారు, వాడు ఎదురుపడ్డాడు, అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాం. మనసు ఊరుకోదు కదా, వాడు మళ్ళీ ఎదురయ్యాడు దరిద్రుడు. ఇంకా రాత్రంతా ఆ కలలు, ఆ ఊహలు, ఆ కల్పనలు నిద్రపోనియవు. మళ్ళీ ఈ వైబ్రేషన్ అనేది 10 రోజుల వరకు నీ మనసు మీద ఉంటుంది. ఇక అప్పటిదాకా ధ్యానం రాదు, ఏది రాదు.
అన్నం తినబుద్ధి కాదు, నిద్ర సరిగా పట్టదు, ధ్యానం పోతుంది, జ్ఞానం పోతుంది, గురువు పోతారు, అందరు పోతారు. ఓన్లీ వాళ్ళే ప్రధానం అయిపోతారు. కథం శ్వాస మీద ధ్యాస కాస్త వ్యక్తి మీద ధ్యాస అయిపోతుంది. ఇదేగా ప్రతిరోజు జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టమంటే కళ్ళు పోయగానే వాడే కనిపిస్తుండే, ఎక్కడ శ్వాస కనబడుతుంది. తర్వాత ఇంకొకటి, ఇక్కడ వ్యామోహం కూడా మనిషిని ఆపేస్తుంది. సరే ఆ వ్యక్తిని ప్రేమించావనుకో, కళ్ళు పోయగానే వాళ్ళే గుర్తొస్తారు. లేదా ద్వేషించినా గుర్తొస్తారు. వ్యామోహం అన్నా గుర్తొస్తారు, ద్వేషించినా గుర్తొస్తారు. ఈ రెండింటి ద్వారా గుర్తొస్తుంటారు. మళ్ళీ ప్రేమ ఉంటే గుర్తురారు. ఎందుకంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడూ డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా మీకు. వ్యామోహానికి ప్రేమకి డిఫరెన్స్ ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ రెండు దగ్గర పదాలే, కాకపోతే ఒక లిటిల్ బిట్ డిఫరెన్స్. ఏంటి అంటే వ్యామోహం అనేది నువ్వు శరీరాన్ని చూసి ఆకర్షించబడ్డావనుకో, లేదా మాటలు చూసి ఆకర్షించబడ్డావనుకో, తర్వాత ఆలోచనలు చూసి ఆకర్షించబడితే అది వ్యామోహం. తర్వాత ఇది ఏది లేకుండా కేవలం హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ ప్రజెన్స్ ఉంటే చాలు, వాళ్ళ ఫోటో చూసినా చాలు. కొన్ని ఉంటాయి అట్లా, వాళ్ళ ఫోటో చూసినా చాలు, లేదా వాళ్ళ ప్రజెన్స్ ఉన్న అట్లీస్ట్ వాళ్ళతో ఒక మెమొరీ హృదయంలో ఉండిపోయినా నీకు ఆనందం వస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ చేయదు. కానీ ఎప్పుడైతే ఐ లవ్ యూ కాస్త ఐ లైక్ యూ అయిపోయింది అనుకో, ఇక మొదలవుతుంది కథ. అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఐ లవ్ యూకి ఐ లైక్ యూకి చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నప్పుడు నీ మీద నాకు వ్యామోహం ఉండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రేమించడానికి ఎక్కడున్నా ప్రేమించవచ్చు, పక్కనే ఉండాలని ఏం లేదు. ప్రేమ అన్కండిషనల్ కదా, ఎక్కడున్నా రిసీవ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా హృదయంలో నేను దలుచుకున్నాను అనుకో, అయిపోయి నీ ప్రజెన్స్ వచ్చేస్తుంది. కానీ నాకు నువ్వు భౌతికంగా కావాలి అనుకున్నప్పుడు ఐ లైక్ యూ అనేస్తా. అప్పుడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఇక మొదలవుతుంది అక్కడ కథ. ఇది వ్యామోహం. ఇది బుద్ధుడిని ఒకళ్ళు అడుగుతారు. ఒక యువకుడు వచ్చేసి అడుగుతాడు, అసలు ఈ ప్రేమకి వ్యామోహానికి ఉన్నటువంటి తేడా ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఒక విషయం చెప్తాడు. ఇక్కడ ఏంటంటే, నువ్వు ఇంట్లో ఒక చెట్టును పెంచుతున్నావు, ఒక గులాబీ పూల చెట్టును పెంచావు, చాలా ప్రేమపూర్వకంగా మొక్క తెచ్చావు, పెట్టావు, నారు పోసావు, నీరు పోసావు, దానికి ఫ్లవరింగ్ వచ్చే టైం వచ్చింది, ఒక పువ్వు పూసింది. అయితే చెట్టు మీద నీకు కోరిక లేదు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా, అది పట్టుకుంటే గాయం అవుతుంది. చెట్టుని దాని స్థానంలో ఉంచేసి నువ్వు అలాగే నారు పోసావు, నీరు పోసావు, మట్టి నుంచి దాన్ని వేరు చేయలే, దాన్ని యథాస్థానం నుంచి నువ్వు వేరు చేయలా, చాలా ప్రేమగా పెంచావు, అన్నీ చేసావు, దానికి ఒక పువ్వు వచ్చింది. పువ్వు చూడగానే ఏమైపోయింది, నువ్వు అట్రాక్ట్ అయ్యావు. ఎందుకంటే ఈ చెట్టు కంటే ఆ పువ్వు అందంగా ఉంది, దాని కలర్ ఉంది, కంప్లెక్షన్ ఉంది, ఫ్లేవర్ ఉంది, అందంగా ఉంది, చూడగానే కళ్ళు ఆకర్షించబడ్డాయి. అప్పుడు మనసు ఏం చెప్తుంది, తెంచేసే అంటది. మరి చెట్టు మీద ఉన్న ప్రేమ పువ్వు మీద ఎందుకు రావట్లేదు అంటే, చెట్టుకి ముళ్ళు ఉంటాయి, వేర్లు ఉంటాయి, మట్టి ఉంటుంది, దాన్ని పీకడం కష్టం కదా, అందుకే దాని మీద పెద్దగా ఏమి ఉండదు. మనకు ఎప్పుడైనా అసలు కంటే కొసరు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు, అవునా? అసలు కంటే ఇంట్రెస్ట్, చాలామంది ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చేసి ఎక్కువ ఇంట్రెస్ట్లకు డబ్బులు ఇచ్చి అసలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వడ్డీకి ఆశపడి డబ్బులు ఇచ్చేసి అసలు పోయిన పర్లే వడ్డీ వస్తుంది కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అసలు కంటే కొసరు ముద్ద అన్నట్టు. చెట్టు మీద ప్రేమ కాస్త ఏమవుతుంది, పువ్వు మీదకి వచ్చేస్తుంది. అయితే కొన్నాళ్ళు పువ్వును కూడా ప్రేమిస్తావు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా చెట్టుతో ఉండి. తర్వాత ఆ పువ్వుని రోజు చూడడం అలవాటు అవుతుంది నీకు. ఇక నువ్వు దాన్ని వదిలేసే టైం వస్తుంది. ఇక ఎల్లకాలం దాంతో ఉండవు కదా, నీకేవో పనులు ఉంటాయి, పోయే టైం వస్తుంది. నీకు అప్పుడు ఏమనిపిస్తుంది, సరే నువ్వు స్థానంలో నువ్వు ఉండు, హాయిగా ఉండు అని నువ్వు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోతే అది ప్రేమ. నీ స్థానంలో నువ్వు ఉండని
పువ్వుని చెట్టు నుంచి వేరు చేయకుండా దాన్ని నువ్వు ఆశీర్వదించి వెళ్ళిపోయావు అనుకో, అది లవ్. లేదు నువ్వు నాకు కావాలి అని తెంపేసావు అనుకో, అది వ్యామోహం. ఇది తేడా, ప్రేమకి వ్యామోహానికి ఉన్న తేడా. అందుకే ఐ లైక్ యూ అంటే నేను నిన్ను భౌతికంగా కోరుకుంటున్నా. ఐ లవ్ యూ అంటే నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను ప్రేమిస్తా. నీ శరీరంతో, నీ మనసుతో నాకు సంబంధం లేదు, నీ హృదయంతో సంబంధం, నీ భావంతో నాకు సంబంధం. నీ భావంలో నేను ఉంటే సరిపోతుంది, నీతో నేను కలిసి జీవించక్కర్లేదు. దట్ ఈస్ ద రియల్ లవ్ అండ్ దట్ ఈస్ ద అన్కండిషనల్ లవ్. ఇట్లా ఒక వ్యక్తి నుంచి మొదలైనటువంటి ప్రేమ అది మెల్లిమెల్లిగా సమిష్టికి వెళ్ళిపోయినప్పుడు అదొక మానవత్వం లాగా మారుతుంది. ఈ ప్రేమనే మానవత్వం అయిపోతుంది. ఈ మానవత్వం ఇంకా పెరిగి పెరిగి ముందుకెళ్ళినప్పుడు అది జ్ఞానంలాగా మారుతుంది. ఈ జ్ఞానం ఇంకా పెరిగి పెరిగి ముందుకెళ్ళిపోయినప్పుడు విశ్వమానవ ప్రేమలాగా మారుతుంది. ఇంకా ముందుకెళ్తే సకల జీవుల పట్ల ప్రేమతత్వం వచ్చేస్తుంది. ఓన్లీ మనుషులే కాదు, సకల జీవరాశుల పట్ల ప్రేమతత్వం వచ్చేస్తుంది. ఇది ఇంకా పెరిగి పెరిగి ముందుకెళ్తే విశ్వ ప్రేమలో పడిపోతాం. అప్పుడు భగవంతుడి ప్రేమలో పడిపోతాం. దట్ ఈస్ ద ఎన్లైటన్మెంట్. అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ చెప్తాను నేను మీకు. ధ్యానము తర్వాత మరణము, జ్ఞానోదయం లేదా ఎన్లైటన్మెంట్, ఈ మూడిటికి ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏంటి అంటే ధ్యానంలో మనం ఏం చేస్తాం? ఎవరు కళ్ళు మూయేద్దామా? ధ్యానంలో మనం ఏం చేస్తాం? కళ్ళు మూసి మన మీద మనం దృష్టి పెడతాం. అవునా? మన శరీరం మీద, మన ఆలోచనల మీద, మన భావాల మీద, శ్వాస పైన మనం దృష్టి పెడతాం. ఇదేంటి? స్వయం మీద ప్రేమ, సెల్ఫ్ లవ్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లవ్. ఇన్నాళ్ళు ప్రపంచాన్ని చూసి చూసి అలసిపోయి ఇంకేం లేదు వేస్ట్ ఇదని ఇంకా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నీది నువ్వు చూసుకోవడం ఏంటి? సెల్ఫ్ లవ్. మెల్లిమెల్లిగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే ఈ లవ్ ఏమైపోతుంది? ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. ఎక్స్పాన్షన్ జరిగి అరే ఈ ధ్యానంలో ఏదో బాగుంది నలుగురికి చెప్పాలనిపిస్తుంది. అవునా? నేను అనుభవించిన ఆనందం ఏదైతే ఉందో ఇది అందరికి అందాలి అనిపించి ఇక పక్కన ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి వీళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. ఇదేంటి? సొసైటీ లవ్, సమాజాన్ని ప్రేమించడం. ఇంకొంచెం ముందుకు వెళ్తూ మెల్లిమెల్లిగా ధ్యానం పరాకాష్ఠకు వచ్చినప్పుడు, మెల్లిమెల్లిగా సమాధి ఎక్స్పీరియన్స్లోకి, ఇంకా మీకు అనుభవం లేదు, సమాధి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు అప్పుడు నీ కాన్షియస్నెస్ లవ్లోకి వెళ్ళిపోతావు, చైతన్యం యొక్క ప్రేమలో పడిపోతావు. అంటే నీ స్వయం శక్తితో నువ్వు అమేకత్వం చెందుతూ ఉంటావు. ఇట్లా చెందుతూ ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఎప్పుడైతే మరణం అనేది సంభవించినప్పుడు నువ్వు జీవించినటువంటి జీవితానికి నువ్వు గ్రాటిట్యూడ్ చెప్తావు. ఎందుకంటే జీవితాన్ని ప్రేమించావు కాబట్టి. అప్పుడు లవ్ అఫేర్లో పడిపోతావు. ఇక మరణం అనేది సమీపిస్తున్నప్పుడు మరణం యొక్క ప్రేమలో పడిపోతావు. ఎందుకంటే మామూలు మనుషులకి మరణం అనేది ఒక దుఃఖకరమైన సంఘటన, ఒక జ్ఞానికి అది అమృతమయ తత్వం. ఎందుకంటే ఎటర్నల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు కదా, అమృతమయ తత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైపోతుంది? నేచర్ లవ్లో పడిపోతారు. మరణం అంటే ఏంటి? నేచర్స్ లవ్. దెన్ వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్? జ్ఞానోదయం అంటే ఏంటంటే ఇట్స్ ఎ అల్టిమేట్ లవ్ అఫేర్ విత్ ద డివైన్. అంటే భగవంతుడితో ప్రేమతత్వంలో పడిపోవడం, అది జ్ఞానోదయం. ఇంకక్కడ నువ్వు నేను ఉండవు, ఒకడే ఉంటాడు. దాన్ని ఏమంటారు? జీవేశ్వర ఐక్యము అంటారు. అక్కడ ఇప్పుడు ఇన్ని రకాల ప్రేమలలో ఇద్దరిద్దరు ఉంటారు. అవునా? స్వయం ప్రేమలో కూడా శరీరం ఉంది, మనసు ఉంది, ఇక్కడ ద్వైతం ఉంది.
ఇతరులను ప్రేమించినప్పుడు కూడా ఇద్దరు ఉన్నారు, అవునా? తర్వాత జీవితాన్ని ప్రేమించినప్పుడు కూడా జీవితం ఉంది, నువ్వు ఉన్నావు. మరణంలో కూడా మరణం ఉంది, అమృతమయ తత్వం ఉంది. కానీ ఎప్పుడైతే జ్ఞానోదయం అందుకున్నాక నువ్వు భగవంతుడి ప్రేమలో పడిపోతావో అక్కడ కేవలం భగవంతుడే ఉంటాడు, భక్తుడు ఉండడు. అదే లాస్ట్. సో ప్రేమకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు జీవితంలో అంటే, ఈ ప్రేమ, ఈ భౌతికమైన స్థితి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎక్స్పాన్షన్ జరిగి 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 భగవంతుడి మీద వెళ్ళిపోవడానికే ప్రేమ సంబంధాలు, రిలేషన్షిప్స్ అని ఎందుకమ్మా? ప్రేమ అనే పాఠం నేర్చుకోవడానికి. ఈ బంధాలని ఎందుకు పనిలేక కొట్లాడుకోవడానికా? కాదు, ప్రేమతత్వంతో కలిసి ఉండడానికి. అవునా? ఈ వ్యామోహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. కోరిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ఆకర్షణ ఎక్కడైతే ఉంటుందో, అంటే అఫ్కోర్స్ ప్రేమ జనించడానికి ఈ ఆకర్షణ, తర్వాత ఈ వ్యామోహం, ఈ బంధం అవసరమే. కానీ ఇక్కడ ఆగిపోతే ఏమవుతుంది? ఆ దుఃఖానికి దారితీస్తుంది. ఇది మళ్ళీ ఈ స్టేజెస్ దాటి ఈ ప్రేమ తత్వంలాగా రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక్కొక్క స్టెప్లో జరగాలి. ఆ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ మళ్ళీ అది నీ ఉన్నతికి ఉపయోగపడుతుంది. అందుకే జీసస్ క్రైస్ట్ ఒక విషయం చెప్తారు, అంటే గాడ్ ఈజ్ లవ్ అంటాడు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్ అంటాడు. అంటే భగవంతుడికి ఎన్నో రకాల లక్షణాలు ఉన్నాయి. అన్ని రకాల లక్షణాల్లో ఒక లక్షణం ప్రేమ. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ, అందుకే బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ద మ్యాన్ క్యాన్ డూ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ లవ్. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఒకే ఒక పని చేస్తాడు, ఏంటంటే ప్రేమించడం. మనుషులు దానికోసమే తాపత్రయపడతారు, దానికోసమే దుఃఖపడతారు, దానికోసమే ఎదురు చూస్తారు. కానీ అది ఎక్కడ దొరకట్లే. విచిత్రం ఏంటి అంటే ఎక్కడ దొరకట్లే. అంత ద్వేషమే, అంత దుఃఖమే, అంత చిరాకులు పరాకులే పొద్దున్నే లేస్తే. ఇంకొకటి, ప్రేమ ఆశిస్తే దొరకదు, ఇస్తే దొరుకుతుంది. ప్రేమ ఆశిస్తే దొరకదు, ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు పంచు, నీకు వచ్చేస్తుంది. ఇప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాం కదా, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తావో అది నీకు పేబ్యాక్ అయిపోతుంది. నువ్వు పంచడం నేర్చుకో. ఈ ప్రేమతత్వాన్ని కూడా పెంచుకోవాలి. ప్రేమ పెరిగితే కరుణ పెరుగుతుంది, కరుణ పెరిగినప్పుడు మానవత్వం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికోటి లింకప్ అయి ఉంటాయి. ఈ స్వభావాలన్నీ మీ లోపల రావాలి. ఉంటే ఓకే, లేకపోతే మాత్రం తెచ్చుకోవాలి. ఇక గత జీవితానికి స్వస్తి చెప్పాలి. నిన్నటి దాకా మీరు ఎలా ఉన్నారు అనవసరం, ఇప్పటి నుంచి ఎలా ఉంటారు అనేది ఇంపార్టెంట్. అయ్యో నేను మిస్ అయిపోయినా నో. కళ్ళు తెరిచినప్పుడే సూర్యోదయం. ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు సూర్యోదయం. ఇన్నాళ్ళు నేను మిస్ అయినాను మళ్ళీ ఏడవద్దు, ఇది ఒక గోల ఉంటుంది. మళ్ళీ ఇన్నాళ్ళు నేను ఎందుకు చూడలేకపోయినా, ఈ ఆనందాన్ని ఎందుకు మిస్ అయినానో. ఆధ్యాత్మికంలో పశ్చాత్తాపం ఉండద్దు, పూర్వాతాపం ఉండద్దు. మార్పు జరిగినప్పుడే ఆహ్వానించాలి. ఇప్పటికైనా ఒక సత్యం తెలిసింది, దాన్ని స్వీకరించాలి, ముందుకెళ్ళాలి. గతం వద్దు, ఇంకా నో పాస్ట్, నో ఫ్యూచర్, ఓన్లీ ప్రజెంట్. ఈ ప్రజెంట్ టెన్స్లో జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు దుఃఖం ఉండదు, బాధ ఉండదు. సో అప్పుడు లైఫ్ విల్ బికమ్ ఏ సెలబ్రేషన్. జీవితం ఏమవుతుంది? ఒక ఉత్సవపూర్వకం. అందుకే లీల, దీన్ని ఏమంటారు? లీల. జీవితం అంటే లీల అంటారు. కర్మకి లీలకి ఒక తేడా చెప్తాను నేను మీకు. చాలామంది కర్మ కర్మ అంటుంటారు కదా, నా కర్మ ఏ జన్మలో ఏం పాపం చేశాను అనుభవిస్తున్నా అని చాలామంది అంటారు.
ఇది కర్మకి లీలకి ఒక తేడా. చాలామంది భగవద్గీత చదివేస్తారు, చాలా గ్రంథాలు చదివేస్తారు, కానీ ఈ డిఫరెన్స్ ఎవరు అర్థం చేసుకోలేదు. నేను చెప్తాను ఇప్పుడు కర్మ అనేది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, మన అభిరుచి ఉన్నా లేకపోయినా మనం చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని మనం ఇష్టమై చేస్తాం, కొన్ని ఇష్టం లేకుండా చేస్తాం, కొన్ని ఎదుటి వాళ్ళు చెప్పడం వల్ల చేస్తాం, అవునా? కొన్ని మనము రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల మంచి చేస్తాం, చెడు చేస్తాం, రకరకాలు చేసేస్తూ ఉంటాం. అయితే ప్రతి పనిలో చేస్తున్నప్పుడు మనం ఒక ఫలితాన్ని ఆశిస్తాం, అవునా? అది ఏం ఆశిస్తాము? మంచి ఫలితం రావాలి. ఎవరు చెడు ఆశించరు, మంచి ఆశిస్తారు. మంచి రావాలి, మంచి జరగాలి, నాకు లాభం రావాలి అని ఆశిస్తారు. ఆశించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ కర్మ అనేది సరిగ్గా మనం చేయకపోతే మంచి ఫలితం అనేది మనకు రాదు. మనం ఫలితం మీద దృష్టి పెట్టామే కానీ కర్మ మీద దృష్టి పెట్టాం. మనం మంచి చెడు వదిలేసాయి. ఫస్ట్ నువ్వు చేసే పని నువ్వు చేయి. ఏంటమ్మా? నన్ను కంప్లీట్ చేయని, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ లాస్ట్ అవర్. నేను అన్నీ ఇచ్చేపోతా, ఈరోజు లేట్ అయినా పర్లేదు. మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో మీకు కానీ నాకు కానీ. అందుకే నేను ఏది చేసినా కంప్లీట్గా చేసి వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ రోజు కంప్లీట్ కావాలా. మనము రుణశేషము, శత్రుశేషము, మిత్రశేషం ఇవన్నీ పెట్టుకోవద్దు. మనం ఎక్కడిదక్కడ కార్డు కట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను నేను. నాకు అలవాటు అది. కంప్లీట్గా ఇచ్చి వెళ్తా. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు మంచి జరగాలనుకునే చేస్తారు. మామూలుగా మానవ స్వభావం. ఇక రాక్షసు లాంటి వ్యక్తులకు మనం చెప్పలేమనుకో. జనరల్గా ప్రతి మనిషి యొక్క స్వభావం ఏముంటుంది? ఏదోటి జరగాలి అని చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఆ కర్మ చేసేటప్పుడు ఆ చేసే కర్మ మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద దృష్టి పెడతామో అక్కడ దుఃఖం వచ్చేస్తుంది. అయితే ఫలితం మన చేతుల్లో ఉండదు. అది మంచి అయినా చెడైనా పని చేసే వరకు మనం చేస్తాం. ఇప్పుడు మానవ ప్రయత్నం కొంతవరకే ఉంటుందమ్మా. ఏ పనికైనా మానవ ప్రయత్నం ఒక 95% ఉంటుంది అనుకో. 95% మానవ ప్రయత్నం, 5% ప్రకృతి, పంచభూతాలు, ఆ ఎదుటి వ్యక్తులు, తర్వాత ఇంకా మీరు దేవుడో దయ్యం అనుకుంటారు కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్, ఇదంతా 5%లో వస్తాయి. కానీ 95% అంతా కూడా మానవ ప్రయత్నమే. ఈ ప్రయత్నం మీద దృష్టి పెట్టకుండా 5% మీద పెడతారు. అందుకే దుఃఖం వస్తుంది. వచ్చేస్తుంది. నువ్వు అదే కర్మ మీద పెట్టావనుకో, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, నీ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చుకో. ఏదైతే నువ్వు లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళావో దాన్ని నెరవేర్చు. ఫలితం ఏదైనా రాని, నో ప్రాబ్లం. నువ్వు చేసి కామ్గా ఉండిపో అంతే. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. కర్మ చేసి వదిలేయి, దాన్ని మర్చిపో. విత్తనం వేసి వదిలేయి, కొంతకాలం కాపాడు, నారుపోయి నీరుపోయి కాపాడు, తర్వాత వదిలేయి, ప్రకృతి చూసుకుంటుంది, నీకు సంబంధం లేదు. ఫలితం వచ్చినప్పటికీ చేస్తుంది. కొన్ని ఫలితాలు ఇన్స్టెంట్గా వస్తాయి, కొన్ని సంవత్సరాలకు వస్తాయి, కొన్ని కాలక్రమేణా జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇమీడియట్గా జరుగుతాయి. కానీ కర్మ చేసేటప్పుడు కర్మ మీద దృష్టి పెట్టండి, ఫలితం మీద కాదు. మీరు ఏ పనైనా చేయండి, ఎప్పుడైతే మీరు కర్మ మీద దృష్టి పెట్టి పనిచేస్తారో అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఆనందం వస్తుంది. ప్రతిఫలం వస్తేనే ఆనందం కాదు, కర్మ చేస్తూ కూడా ఎంజాయ్ చేయాలి. అర్థమైందా మీకు? ఫలితం వస్తేనే ఆనందం కాదు, కర్మ చేస్తుంటే కూడా ఆనందించాలి. ప్రతిఫలం ఏమనగా ఆల్రెడీ మనం ఆనందం అనుభవించేసాం, ఏదైనా రాని మనకేం సంబంధం.
లాభం వస్తే తీసుకుందాం, నష్టం వస్తే దూరం వెళ్ళకూడదాం కథ. అంతే కదా, ఆల్రెడీ వీ ఎంజాయ్డ్. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రతి మనిషి ఒక కర్మ, ఈవెన్ తప్పు చేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ఈవెన్ తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం తప్పు చేస్తారు. మామూలుగా కర్మలు చేసే వాళ్ళు కూడా ఒక సుఖం కోసమో, సంతోషం కోసమో, ఆనందం కోసమో, ప్రేమ కోసమో, దేనికోసమో చేస్తారు. అంటే అల్టిమేట్గా మనకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే మనం కర్మ చేసేది ఆనందం కోసం అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది. మంచి చేసినా చెడు చేసినా ఆనందం కోసం మనం చేస్తున్నాం. అవునా? సుఖం కోసమో ఆనందం కోసమో చేస్తున్నాం. అది ఏ సుఖమైనా కావచ్చు, ఏ ఆనందమైనా కావచ్చు, అది అలౌకికం కావచ్చు, భౌతికం కావచ్చు, ఆది భౌతికం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే మన గోల్ ఏంటి? ఆనందం కోసం మనం కర్మ చేస్తున్నాం. ఓకే, అయితే ఆనందాన్ని మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఫలితంలో వెతుకుతున్నాం. అఫ్ కోర్స్ ఆ ఫలితం మనకు అనుకూలంగా వస్తే ఆనందం వస్తుంది, వ్యతిరేకం వస్తే దుఃఖం వస్తుంది. అదే నువ్వు కర్మ చేసేటప్పుడు ఆనందంగా చేసావనుకో, ఫలితంతో నీకేం సంబంధం? నువ్వు కోరుకుంది వచ్చింది కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా మనిషి అంతిమ సత్యం వైపు దృష్టి పెట్టాలి. నేను దేని కొరకు చేస్తున్నా ఒకసారి బేరీజ్ వేసుకోవాలా. చూస్తే ఏదో నాకు మంచి అనిపిస్తుంది. కొంతమంది అంటారు, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే, నాకు ఈ పని చేస్తే మంచిగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను అంటారు. వాళ్ళకి లక్ష్యం లేదు, కర్మ చేయడంలో వాళ్ళకి లక్ష్యం లేదు. చిన్నపిల్లలు మట్టితో ఆడుకుంటారు, వాళ్ళకి ఏం లక్ష్యం ఉంటుందమ్మా? కాసేపు మంచిగా ఎంజాయ్ చేస్తారు, మట్టిని మీద పోసుకుంటారు, కింద పోసుకుంటారు, మునుగుతారు, తేలుతారు. వాడికి ఏం ఆనందం అందులో? వాడికి ఆడుకోవడమే ఆనందం. పెద్దవాళ్ళకి అది చూస్తే చికాకు. ఎందుకు చికాకు? అది వేస్ట్ అని తెలిసింది కాబట్టి. ఎందుకు పెద్దవాళ్ళు ఏం చేశారు? ఫలితం వస్తేనే ఆనందించడం నేర్చుకున్నారు, కర్మ చేస్తుంటే ఎంజాయ్ చేయడం నేర్చుకోలేదు. ఎందుకంటే మీకు జాగృతి లేదు కాబట్టి. అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఫలితం కోసం ఆలోచిస్తారు. అవేర్నెస్తో జీవించే వాళ్ళు పని చేస్తుంటేనే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఫలితంతో సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వద్దాం. ఇప్పుడు కర్మకి బంధనం ఉంటుంది, లీలకి బంధనం ఉండదు. ఇప్పుడు డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు కర్మ అర్థమైంది కదా. కర్మకి బంధనం ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు పని చేసావు, ఫలితాన్ని ఆశించేసావు, చెడు వచ్చింది లేదా మంచి వచ్చింది. మంచి వస్తే ఇంకా మంచి కావాలి, ఇంకా మంచి కావాలి, మళ్ళీ మంచి కోసం వ్యామోహం పెరుగుతుంది. అవునా? చెడు జరిగిందనుకో, దీంట్లో చెడు వచ్చింది, దాంట్లో మంచి జరుగుతుందేమో, అవునా, ఇంకేదో జరుగుతుందేమో, మళ్ళీ ద్వేషంతో చేస్తూ ఉంటావు. అక్కడ ఏముంది? కోరిక ఉంది. కర్మలో ఎప్పుడైతే కోరిక యాడ్ ఆన్ అవుతుందో అక్కడ దుఃఖం ఉంటుంది, ఆనందం ఉండదు, పాడు ఉండదు, అక్కడ ఏముండదు, అంత దుఃఖమే. ఎందుకు అంటే ప్రతి క్షణం కూడా మనము ఆశించి చేస్తున్నాం. ఎక్కడైతే నువ్వు ఆశిస్తావో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనం ఆశించినట్టు ఏది ఉండదు ఇక్కడ. అందులో ఇంకొకటి, మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు ఇక్కడ. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు, జరిగిందాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవలసిందే. ఎందుకంటే మన కంట్రోల్లో ఉండవు, కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఉండనప్పుడు దాన్ని వదిలేయడమే, దాన్ని వదిలేయడమే కరెక్ట్. కంట్రోల్ చేయలేని దాన్ని కంట్రోల్ చేస్తాము అనుకోవడం దుఃఖం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కర్మ నేను కంట్రోల్ చేస్తా, ఈ ఫలితాన్ని నేను మార్చుతా అనుకున్నప్పుడు కర్మ బంధనం ఏర్పడుతుంది. దానికోసం మళ్ళీ పుడతావు, మళ్ళీ మళ్ళీ ఆ కర్మ చేస్తావు, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటావు, మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాస్తావు. అరే నీకు ఆ సబ్జెక్ట్ రాదు, నువ్వు వేరే సబ్జెక్ట్ తీసుకో, నీకు అది పడతలేదంటే వినిపించుకో, నాకు అదే కావాలి, అదే కావాలి అని 100 సార్లు ఎగ్జామ్ రాస్తాడు, 100 సార్లు ఫెయిల్ అవుతాడు.
అంటే ఈ 100 సార్లు దుఃఖపడ్డాడు కదా, ఇది బంధనం. ఇది బంధనం. ఇదేంటి బంధనం. అందుకే ఈ జన్మ, ఆ జన్మ, మరు జన్మ, గత జన్మ ఏదో చెప్తారు కదా, నాకు దీని గురించి పెద్దగా తెలియదు. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఇవన్నీ కర్మలు. ఏ కర్మలైనా క్యారీ ఫార్వర్డ్ ఎందుకు అవుతున్నాయి అంటే నీకు కర్మని యోగంలాగా చేయడం రాలే. నీకు కర్మని యోగంలాగా చేయడం రాలే. నువ్వన్నీ విడదీసి చూసావు, ఏకత్వంలో చూడలేదు. ఎందుకంటే అహంకారం ఉంది కదా. అహంకారం చూంటే యోగం ఎక్కడ వస్తుంది? రాదు. నేను నాది నాది నా వారు అనుకుంటా చేసావు. మళ్ళీ స్వార్థం. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. మన వాళ్ళకైతే ఒకలాగా, బయట వాళ్ళకైతే ఇంకోలాగా, ఇంకోటి అయితే ఇంకోలాగా. స్థాయిని బట్టి చేస్తాం. అందుకే మన ప్రేమ కలుషితం అయిపోయింది, మన కరుణ కలుషితం అయిపోయింది, మన మానవత్వం కలుషితం అయిపోయింది, మన కర్మలు కలుషితం అయిపోయాయి. అందుకే బంధనం ఉంటుంది కర్మకి. ఓకేనా? అయితే ఇక్కడ కర్మ చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయడంలోనే నువ్వు ఎంజాయ్ చేసావనుకో, అది లీల. చిన్నపిల్లలు మట్టితో ఆడుకున్నట్టు. చిన్నపిల్లల్ని గమనించండి, 5 ఏళ్లలో పిల్లల్ని మీరు గమనించండి. వాడు బొమ్మలతో ఆడుకుంటాడు, ఆడుకున్నంతసేపు ఆడుకునే దాన్ని విరగొడతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ విరగొట్టినంత వాడికి వ్యామోహం అంటే మళ్ళీ కొత్త బొమ్మ కావాలంటాడు. అమ్మ నువ్వైతే ఏం చేస్తావు? నాకు అదే బొమ్మ కావాలి. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? నాకు అదే బొమ్మ కావాలని చెప్పి దాన్ని తీసుకొచ్చి ప్లాస్టర్ వేసి అతుకులేస్తారు. ఇక అది చూసినప్పుడు దుఃఖం వస్తుంది. అబ్బా ఇన్ని డబ్బులు పెట్టుకున్నా అది ఇరిగిపోయింది, ఇక బంధనం మొదలవుతుంది. ఇక చిన్నపిల్లలు ఏం చేస్తారు? పాల్గొట్టేసామా, పడేసాయి, కొత్త బొమ్మ తెచ్చుకుందాం అని అంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? దానికి అతుకులు పెడతారు, అతుకుల బొంతలు. దీని గురించి నేను మాట్లాడినా, వినండి. కర్మ అంతో అనుసంధానం ఎట్లా అవుతుంది అనేది నేను ఒక వీడియో మాట్లాడాను, మీరు వినండి ఛానల్లో. అయితే గదంతా నేను చెప్పదలుచుకోవాలి, ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ ఒకటి నేర్చుకోండి జీవితంలో. జీవితం అనేది ఆనందంగా, హాయిగా, ఒక జాలీగా సాగాలంటే ఒక సిస్టమ్ పెట్టుకోండి లైఫ్కి, ఒక డిసిప్లిన్ పెట్టుకోండి, ఒక సిద్ధాంతం పెట్టుకోండి. ఏంటి అంటే కర్మకి బంధనము ఉన్నంతకాలం దుఃఖం ఉంటుంది, ప్రతిఫలాపేక్ష ఉంటుంది, వ్యామోహం ఉంటుంది. ఇది ఈ చక్రం నడుస్తుంది. దుఃఖ చక్రం, లోక చక్రం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే లీలకి, కర్మకి ఒకే ఒక తేడా, సింపుల్ తేడా ఏంటి అంటే ఆనందాన్ని ఆశించి, బాగా రాసి పెట్టుకోండి ఇది కావాలంటే, ఆనందాన్ని ఆశించి నువ్వేదైతే చేస్తావో అది కర్మ. అర్థమైందా? ఆనందాన్ని, సుఖాన్ని ఆశించి చేసేది కర్మ. ఇది ఫస్ట్. ఇది బంధనం ఉంటుంది దీనికి. తర్వాత ఆనందకర స్థితిలో ఉంటూ చేసే కర్మ లీల. అర్థమవుతుందా మీకు? ట్యూబ్లైట్లు వెలిగినాయా? అర్థం చేసుకోండి. కర్మ అంటే ఏంటి? ఆనందాన్ని ఆశించి, సుఖాన్ని ఆశించి చేసేది కర్మ. దీనికి బంధనాలు ఉంటాయి, జన్మలు ఉంటాయి. తర్వాత లీల ఏంటి? జీవితం అంటే లీల. ఆ లీల ఏంటంటే ఆనందకర స్థితిలో ఉంటూ నువ్వు చేసే ప్రతి కర్మ లీల. లీలకి బంధనం ఉండదు, కర్మకు ఉంటుంది. ఇందులో ఆశిస్తున్నావు కదా, ఎక్కడైతే ఆశించడం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. అసలు ఆనందాన్ని నువ్వు ఆశించడం ఏంటి? నాన్ సెన్స్, తెలివిలేని పని. కాకపోతే ఇది నువ్వు చేసే పని నువ్వు ఎంజాయ్ చేసుకుంటా చేయక, ఇది పిచ్చితనం. ఇదంతా మ్యాడ్నెస్. ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు అన్నం తినిపిస్తున్నావమ్మా, నువ్వు దాంట్లో ఎంజాయ్ చేయలేవా? నువ్వు తినిపించేటప్పుడు వీడు పెద్ద పెరిగి నాకు ముద్ద పెడతాడు కదా, నేను అందుకే ఇప్పుడు తినిపిస్తున్నా అని అనుకున్నావు అనుకో, అది బంధనం అవుతుంది. అది బంధనం అవుతుంది. లేదు నేను వీడిని తినిపించడంలో నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే అది లీల.
సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా? పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు ఇది బాగా గుర్తుంటుంది ఆడవాళ్ళకి, మగవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, చిన్నపిల్లాడు గెంతుతుంటే ఎదుగుతుంటే తండ్రి బట్టలు వేసుకొని ఎదుగుతుంటే ఆహా వీడు ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, అది చూసి నువ్వు ఆనందపడ్డావు అనుకో, అది లీల. లేదు వీడు నా లెక్క అవుతాడా పెద్ద పెరిగాక అని ఆశించావు అనుకో, నీకు బాగా కర్మ మొదలవుతుంది. వాడు అవుతాడా కాడ తర్వాత విషయం, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయి. వాడి ఆటపాటలు చూసి ఎంజాయ్ చేయి, వాడి ఎదుగుదల చూసి నువ్వు ఎంజాయ్ చేయి. అంటే ఎవరి నుంచి ఏది ఆశించకు, ఏది ఆశించకుండా చేయడంలో ఎంజాయ్ చేసేది. అన్నం తినిపిస్తుంటే హాయిగా ఉంటుంది. ఇందాకనా నాకు అక్కడ తను వచ్చి నాకు అన్నం తినిపిస్తుంది. అన్నం తినిపిస్తే మీ అత్తగారు ఎవరో పెద్ద ఆవిడ వచ్చి అమ్మ నీకు చేతులు బాగాలేదా అన్నం తినిపిస్తుందని అడుగుతుంది. పెద్దమ్మ అయితే తను ఏం చెప్పింది, పక్కన ఉన్న వాళ్ళు, లేదు మాకు తినిపించడం ఇష్టం, మాకు తినిపించడం ఇష్టము, నాకు వాళ్ళు పెడితే అలా తినడం ఇష్టం, వీఆర్ ఎంజాయింగ్. అలాగని వాళ్ళు నా ఇంటికి వచ్చి రోజు తినిపించాలని నేను అనుకోను. ఈ క్షణానికి ఇది సత్యం. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్, అంతే కదా. ఈ క్షణం నేను ఆస్వాదిస్తున్నా, వాళ్ళు పెట్టడంలో ఆస్వాదిస్తున్నారు, నేను తినడంలో ఆస్వాదిస్తున్నా, వీఆర్ ఎంజాయింగ్ బోత్. ఇది లీల. అట్లా కాకుండా రేణుక రోజు ఇంటికి రావాలా, నాకు రోజు అన్నం తినిపించాలనుకో, రేణుక వస్తుందా? రాదు. అది కర్మ, దానికి బంధనం ఉంటుంది. ఎందుకు వచ్చిన గోల. అందుకని ఎవరైనా తినిపిస్తే ఇక్కడే మర్చిపోండి అని చెప్తాను నేను. నేను మర్చిపోతా, నువ్వు కూడా మర్చిపోండి అని అంట నేను. అవునా? అంటే ఎప్పుడైతే మనం వర్తమానంలో జీవిస్తామో దానికి బంధనం లేదు. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే, వర్తమానంలో ఉండి ఒక ఆనందకర స్థితిలో, ఒక సుఖకరమైన స్థితిలో నువ్వు చేసే ప్రతి చిన్న పని లీల. అలా జీవించండి. జీవితం అంటే కర్మలు చేయడం, ఇక్కడ కూడా కర్మ ఉంటుంది, కానీ అక్కడ నీ భావం మారిపోతుంది. భావం మారిపోతే బతుకు మారుతుంది, జీవితాలు మారుతాయి, అన్నీ మారిపోతాయి. అందుకే అంటారు, భావంలోన భాగ్యమునందు భగవంతుడిని స్మరిస్తూ బతకమని చెప్తారు. పాట ఉంది కదా, అన్నమాచార్య కీర్తన. ఆ స్మరణ అనేది లోపల ఎప్పుడు జరగాలి. సరే భగవంతుడు ఎవరో ఎట్లుంటారో మనకు తెలియదు, కనీసం ప్రేమతత్వమైన ఉండాలి కదా, ఒక లీలలాగా ఒక ఆనందమన్నా ఉండాలి కదా. ఎవరికన్నా ఏదైనా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎంజాయ్ దట్ మూమెంట్. ఈ మూమెంట్ ఇంకో క్షణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మూమెంట్లో ఎంజాయ్ చేయండి, అది లీల. అంటే ఒక విధంగా చెప్పాలంటే క్షణక్షణం జీవించాలి, చస్తూ కాదు, ఆనందంతో. ఇప్పుడు కూడా జీవిస్తున్నారు, చస్తూ గద్దాన్ని నెమరు వేసుకుంటూ బతుకుతున్నారు, అది కాదు. క్షణక్షణం ఆనందకర స్థితిలో జీవించడం నేర్చుకోండి. చాలా ఫాస్ట్గా, ఇది కూడా చెప్తున్నా, మీ లోపల చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. హృదయ పరివర్తన, మానసిక పరివర్తన, జీవిత పరివర్తన చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు ఒక 1 వీక్ ఇది చూడండి, మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చెప్పానని కాదు, అట్లీస్ట్ నటించండి కనీసం, అది అలవాటు అన్న అవుతుంది. పాడే లోపల లేకపోయినా నటించండి. కాదు, అప్పుడప్పుడు ఇగో వినండి, అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తే కూడా కొన్ని గుణాలు వస్తాయి, ఏం కాదు చేయండి. లోపల ద్వేషమున బయట ప్రేమ నటించండి, ఏం కాదు. ఆ నటన అలవాటు అయిపోయింది అనుకో, అదే నిజమైపోతుంది. కాదు, ఇవాళ నటించావనుకో, అరే ఇదేదో బాగుంది అని మనసు అందనుకో, అలవాటు చేసుకుంటుంది, ఏముంది, రేపది నిజం అవుతుంది. అందుకే మనము ఎవరో ఒకసారి ఒక గురువు దగ్గరకు వచ్చి ఒక సినిమా యాక్టర్ వచ్చి ఒక విషయం అడిగాడట. మీరు ధ్యానం అంటారు, జ్ఞానం అంటారు, ఏదో అంటారు, మాకేమో టైం దొరకదు, మేము ఆర్టిస్టులమి ఏం చేయాలా అని అడిగితే, అప్పుడు ఆయన గురువు ఒక విషయం చెప్పాడు. ఏంటి అంటే, నువ్వు ఆర్టిస్ట్వి కదా, సింపుల్గా ఒకే ఒక సూత్రం చెప్తాను. ఏంటి అంటే, నువ్వు నటనలో జీవించు, జీవితంలో నటించు అని అంటాడు. జీవితంలో నటించు అంటే ఏంటి? అక్కడ జీవితంలో నటించమంటే అక్కడ ఏంటి అంటే వర్తమానంలో జీవించని అర్థం. యాక్టింగ్ చేయమని కాదు అక్కడ.
ఇప్పుడు నటనలో జీవిస్తే ఏమైపోతుంది, ఆ పాత్ర బాగా వండుతుంది. ఎంత బాగా యాక్ట్ చేస్తాడు రియల్గా అని అనుకుంటారు, చూసేవాళ్ళు ఆనందిస్తారు. జీవితంలో నువ్వు నటించావనుకో, అది లీల. ఇదంతా టెంపరీ కదా, ఇది కూడా సినిమానే కదా, జగన్నాటకం నడుస్తుంది. జీవితం అంటే ఏంటమ్మా, నాటకమే కదా ఇది. 4 రోజుల భాగవతం. దీనికి ఓ పెద్ద ఏదో పర్వతాలు మోస్తున్నట్టు, హిమాలయ శిఖరాలు మోస్తున్నట్టు, భూమి భారం అంతా ఎత్తుకున్నట్టు ఏడుస్తా చస్తూ బతకడం అవసరమా? బతికే 4 రోజులకి హాయిగా బతకాలి, నవ్వుతూ బతకాలి. ఈ కోపాలు ద్వేషాలు ఇవన్నీ అవసరమా? ఎన్ని రోజులు ఉంటాం, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, వీడు ఉన్నాం. ఈ కాస్త దానికి అవసరమా అని జీవితాన్ని సింపుల్గా జీవించండి, సహజంగా జీవించండి, సరళంగా జీవించండి. ఇది నేర్చుకోండి ఫస్ట్. ఇదే జీవించే కళ. పోయిన వాటితో సంబంధాలు కట్ చేసుకోండి. రాబోయే వాటి మీద వ్యామోహం పెంచుకోవద్దు. వర్తమానంలో నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో సంతృప్తిగా బ్రతుకు. మళ్ళీ అది పోయినాడు ఏడవకు. పోని వచ్చేవాళ్ళని రాని, ఉండేదాన్ని ఉండని, ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండని, పోయేటప్పుడు హ్యాపీగా సెండ్ ఆఫ్. మనుషులైనా వస్తువులైనా బంధాలైనా ఏవైనా అంతే. ఇక్కడ ఏది శాశ్వతంగా లేదు. మనమే శాశ్వతం కాదు కదా, అవి ఎట్లుంటాయి? మనమే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. అవి ఎట్లా శాశ్వతంగా ఉంటాయమ్మా? ఇది పిచ్చితనం అట్లా పెంచుకోవడం. కాబట్టి లైఫ్ అనేది లీలలాగా జీవించాలి. చెప్లే, డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఎవ్రీ మూమెంట్. దుఃఖంలో కూడా నవ్వాలి. ఆనందంలో ఎవరైనా నవ్వుతారు, దుఃఖంలో నవ్వాలి. కాదు, ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు, దుఃఖంలో నవ్వాలి. అది గ్రేట్నెస్. రావాలి. అదే నేర్చుకోవడానికి వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు ఆనందంగా ఉండడం, నవ్వడం జీవితంలో నీకు అలవాటు అయిపోయింది. ఆధ్యాత్మికం ఏంటి? దుఃఖంలో ఉన్నప్పుడు నవ్వడం నేర్పిస్తారు ఇక్కడ. నీకు దుఃఖంలో ఏడవడము, ఆనందం వస్తే నవ్వడము, గెలుపు వస్తే ఎగిరి గంతేయడం, రాకపోతే పడిపోవడం నీకు అలవాటు అయిపోయింది జీవితంలో. ఇక్కడ రివర్స్ అన్నట్టు, ఇది రివర్స్ గేర్. స్పిరిచువల్ జర్నీ అంతా రివర్స్ గేర్. ఇక్కడ దుఃఖంలో నవ్వాలి, నష్టంలో నవ్వాలి, అవమానంలో నవ్వాలి. పొగడతలతో కాదు, అవమానంతో. అంత రివర్స్ గేర్ ఇదంతా. ఆనందంలో ఎట్లా నవ్వుతున్నావు నీకు అది చెప్పక్కర్లే. దుఃఖంలో నవ్వడం నేర్చుకో. ఎవరైనా చచ్చిపోతే నవ్వకండి, అందరు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఆ లోపల నవ్వుకోండి, బయట దుఃఖం నటించండి. దుఃఖం అక్కడ ఏడ్చినట్టు బయట యాక్టింగ్ చేయాలి, లోపల నవ్వుకోవాలి. లేకపోతే అందరు పిచ్చోళ్ళు అనుకుంటారు. అప్పుడప్పుడు సమాజం కోసం కొన్ని కాగిత పువ్వు లాంటి ఉంటాయి కదా, కొన్ని కాగిత పువ్వు లాంటి నవ్వులు, కాగిత పువ్వు లాంటి ఏడుపు అప్పుడప్పుడు తెచ్చుకోండి. లోపల మాత్రం పర్ఫెక్ట్గా ఉండండి. అప్పుడప్పుడు నవ్వు రాకపోయి నవ్వు తెచ్చుకుంటాం కదా. ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది అనుకుందాం, భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడతారు. ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, దన్న సర్దుకొని బయటికి వెళ్ళిపోయి రండి రండి బాగున్నారా అని అంటారు. వాళ్ళు ఏం తెలియనట్టు, నువ్వు కామ్గుండు, వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఏం మాట్లాడకు అని వాళ్ళు ఉన్నంతసేపు నవ్వుతూ ఉంటారు. అట్లాంటి నవ్వులు, అట్లాంటి ఏడుపులు మీకు తెలియనివి. అంతా మీరు పెద్ద యాక్టర్లు కాదు, మీరంతా పెద్ద యాక్టర్లు కదా. అప్పుడప్పుడు ఇట్లా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను యాక్టింగ్ చేస్తున్నా అన్న విషయం మీకు తెలియాలి. అది అవేర్నెస్. అక్కడ మళ్ళీ ఎరుక ఉండాలి. మీరు ధ్యానులు కదా, పరధ్యానులు కాదు కదా. ధ్యానుల పరధ్యానుల మీరంతా. ఇప్పుడు చెప్తే ఎంత పరధ్యానంలో ఉంటారు ఇప్పుడే చూపిస్తా మీకు. కాదు, అది కూడా తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము జీవితంలో ఎప్పుడైనా కానీ ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. లైఫ్
లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బీ షార్ట్ అంటారు, అవునా?